ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ అత్యుత్తమ ప్రత్యామ్నాయ వేదిక అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు అన్నారు. లోక్ అదాలత్ను ఒక ప్రజా ఉద్యమంలా నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహనతో పాటు న్యాయ వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందన్నారు. పెండింగ్ కేసెస్ని మనం తగ్గించాలంటే ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన చేసినట్లయితే దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో రావడం జరిగింది. ఆ యాక్ట్ పరంగానే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ప్రజల్లో న్యాయ విషయాల మీద ఏంటంటే అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ప్రతి చిన్న కేసుకి కూడా కోర్టు వరకు వస్తున్నారు. ఆ ప్రకారంగా కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి అన్నది. అలాగే పేదవాళ్ళందరికీ కూడా, చాలామంది పేదవాళ్ళకి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలని. మూడవది ఏంటంటే ఈ లోక్ అదాలత్ ఏమో పెట్టాలని. మనకు ఒక లోక్ అదాలత్ సంబంధించి ఒక స్లోగన్ ఉంటుంది, రాజీ మార్గమే రాచమార్గం అని. రాచమార్గం అంటే ఏమిటంటే, రాచమార్గం ఎలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంకెటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. ఒక కేసు ఏదైనా సరే కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే అక్కడి నుంచి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే జిల్లా కోర్టు అంటారు, తర్వాత హైకోర్టు అంటారు, తర్వాత సుప్రీంకోర్టు అంటారు. ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు తీరుతుందో అన్నది ఎవరికి చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అదే లోక్ అదాలత్లో చేసుకున్నట్లయితే ఆ కేసు అక్కడితో కంప్లీట్గా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇదివల్ల ప్రతిసారి కూడా ప్రతిరోజు కోర్టులో రెగ్యులర్ కోర్ట్స్లోనే లోక్ అదాలత్ అనేది జరిగేది. తర్వాత కాలంలో ఏం చేశారంటే, దానివల్ల ఫోకస్ కరెక్ట్గా ఉండట్లేదన్న ఉద్దేశంతో వీక్లీ వన్స్ అని, తర్వాత ఏమో నెలకు ఒకసారి సెకండ్ సాటర్డే పెట్టడము, తర్వాత 2 monthsకి 3 monthsకి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఒక ఈవెంట్ లాగా ఆ టైప్లో ఆర్గనైజ్ చేస్తారో ప్రజల్లో వెళ్తుంది. ప్రజల్లో వెళ్ళి ఈ లోక్ అదాలత్ అనేది, అంటే ఇప్పుడు ఇంతమంది జడ్జిలు వచ్చి ఇంతమంది న్యాయవాదులు కూర్చొని వ్యవహారం చేస్తున్నారంటే ఎందుకోసం మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు, మన కోసమే కదా అనే ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది అన్నట్టు ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు జరగడము, అలాగే ఇనాగ్రేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. దయచేసి ఇందులో చాలా బెంచెస్ అనేది ఏర్పాటు చేశారు, అన్ని రకాల కేసులు కూడాను. లాస్ట్ టైం కూడా మార్చి 14వ తారీఖునేమో నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. ఇంచుమించుగా 14,000 చిల్లర కేసులేమో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిష్కారం చేయడం జరిగింది. ఈసారి కూడా కనీసం 10,000 కేసులు అయినా సరే జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం.